హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, సర్కంషన్లో అంటే సూంతి ఆపరేషన్లో ఇప్పుడున్న లేటెస్ట్ విధానము మన స్టేప్లర్ సర్కంషన్. సో నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ స్టేప్లర్ సర్కంసిషన్ గురించి చెప్పాను. అయితే ఈ స్టేప్లర్ సర్కంషన్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏమంటే, నాకు అసలు సర్కంషన్ అవసరమా లేదా చెప్పండి సార్. రెండవ క్వశ్చన్ ఏమంటే, సార్ నాకు స్టేప్లరు చేసేయండి సార్, సరిపోతుందిలేండి, అందరూ చాలామంది డాక్టర్ గారు చెప్పారు చక్కగా ఉంటుందంట స్టేప్లర్ సర్కంషన్ చేస్తే. ఏదో నేనేమంటానంటేను, అసలు మీ ప్రాబ్లంకి అంటే మీ నుంచి వచ్చే సొల్యూషనే కరెక్ట్. అంటే ఏంటి, నిజంగా ప్రాబ్లం ఉందా లేదా మీరే చెప్పగలరు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మీరే చెప్పగలరు. మీరెందుకు సార్ ఉండేది, ప్రాబ్లం మాదే అంటే సొల్యూషన్ మీరెందుకు మీరు ఉండేది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయినా కూడా నేను చెప్తాను, మీ సొల్యూషన్కి మీరే కరెక్ట్ డిసైడ్ చేసేవాళ్ళని. ఎందుకంటేను, ఒకటి, మీకు నిజంగా టిప్ ఆఫ్ స్కిన్ క్రాక్స్ వచ్చి ఎరెక్ట్ అయినప్పుడు, అంగం స్తంభించినప్పుడు వెనక్కి రావడానికి ఇబ్బందిగా ఉంది, ఖచ్చితంగా మీకు సర్కంషన్ అవసరము. రెండవది, సార్ చాలా ముడతలు పడి మొత్తం ముడత అయిపోయి సార్ ఎక్సెస్గా ఉంది సార్ స్కిన్, ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా నేను పెనట్రేషన్ జరిగేటప్పుడు కూడా పెనిస్ కంటే ముందు దాదాపు ఇంత స్కిన్ ఉంటుంది సార్, దానివల్ల ఇబ్బంది పడుతున్నాను, ఖచ్చితంగా మీరే చెప్పచ్చు, అవును సార్ నాకు సర్కంషన్ అవసరమని. మూడవది, సార్ ఫస్ట్ టైం నేను సెక్స్లో పాల్గొన్నాను, నాకు పెనట్రేట్ అవుతూ ఉన్న క్షణంలో సడన్గా స్కిన్ వెనక్కి రాక పెయిన్ వచ్చింది సార్, ఇప్పుడు కూడా మీరే డిసైడ్ చేశారు, ఖచ్చితంగా మీకు అవసరము. ఇంకోరు, సార్ షుగర్ ఉంది సార్, నాకు రిపీటెడ్గా క్రాక్స్ వస్తున్నాయి, మరి ఏం చేయమంటారు, పర్మనెంట్ సొల్యూషన్ సర్కంషన్. అయితే కొందరికి అవసరం ఉండదు. ఎవరంటే, సార్ నేను ట్రై చేశాను, దాదాపు వస్తున్నట్టుంది కానీ కొంచెం చిన్నపాటి డౌట్ ఉంది, వాళ్ళకి నేనేమంటానంటే చిన్నపాటి జెల్స్, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఆ జెల్స్ వాడి ఒక 1 వీక్ వాడరండి. మీకు పెళ్ళి అయింటే సెక్స్ ట్రై చేయండి రిపీటెడ్గా, పెళ్ళి కాలేదు మాస్టర్బేషన్ ట్రై చేయండి. సో ఆ విధంగా చెప్పేస్తే మీకు ఫ్రీగా పోతుంది, అవసరం లేదు. ఫైనల్ కేటగిరీ, ప్రతి ఒక్కరికి కూడా స్టేప్లర్ వర్తిస్తుందా? నో. ఒక కండిషన్ BXO, బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అని వైట్గా అయిపోయి ఉంటుంది, వీళ్ళకి మొత్తం అడేషన్స్ ఉంటాయి లోపల, అసలు ఎక్కడ యూరిన్ ఛానల్ ఉందో కూడా కనుక్కోవడం, అంత విధంగా కవర్ అయిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళకి దయచేసి స్టేప్లర్ కావాలని కోరుకోవద్దు. మీరు కోరుకున్న, మీరు వెళ్ళిన మీ సర్జన్ మిమ్మల్ని కరెక్ట్ అసెస్ చేసి స్టేప్లర్ చెప్పారా లేదా చూసుకోండి. ఎందుకంటున్నా అంటే, రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు, నాకు కావాలని ఎక్కడో స్టేప్లర్ సర్కంషన్ చేయించుకున్నాడు, ఎక్కడ ఏం కట్ అయిందో తెలియదు, కరెక్ట్గా బార్డర్ ఉందండి, అంటే టిప్ కూడా కట్ అయిపోయింది, BXO ఉంది అబ్బాయికి. రెండవది, వయసు 50+ ఉంది ఆయనకు, సివియర్ మొత్తం అతుక్కొని పోయింది, ఈయనకు స్టేప్లర్ వేయకూడదు. స్టేప్లర్లో ఉన్న సిలికోన్ రింగ్స్లో ఉన్న పిన్స్ అలర్జీను, ఆ పిన్స్ కుచ్చుకోవడం వల్ల ఆల్రెడీ అంత అడేషన్ ఉన్న కండిషన్లో స్టేప్లర్ అప్లై చేయడం కూడా, అంటే మనం లోపల చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో, సో ఇది అప్లై చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. సో అట్లా మీరు వచ్చినప్పుడు మొదటగా అసలు మీకు మనం డిసైడ్ చేయాల్సింది సర్కంషన్ మీకు అంటే సూంతి అవసరమా లేదా, అది చెప్పానుగా. నాకంటే కూడా మీరే కరెక్ట్ పర్సన్, మీకు నిజంగా అవసరమో అప్పుడు డిసైడ్ చేస్తా. ఏంటి, మీకు స్టేప్లర్ వర్తిస్తుందా, లేదు కన్వెన్షనల్ పద్ధతి వర్తిస్తుందా, లేదు సూంతి చేయడం వర్తిస్తుందా, నేను డిసైడ్ చేస్తాను. అంతేకాని ఏదో వీడియోలో చెప్పారు, మా ఫ్రెండ్స్ 3-4 చేయించుకున్నారంటలేను సార్, నేను లాగిస్తా అని అనవసరంగా, దయచేసి అనవసరంగా, అవసరం లేకుండా ఏది వద్దు. మీకు నిజంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పేరెంట్స్ ఇద్దరికి షుగర్ ఉంది, మీకు కూడా బార్డర్ లైన్ ఉంది, ఓకే, మీకు బాగున్నా కూడా చేయించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇబ్బంది రావచ్చు, అప్పుడు మీ వయసు ఒక 60 ఉండి సర్జరీ చేయనీకి కూడా ఫిట్ కాకపోవచ్చు, అటువంటి వాళ్ళు చేయించుకోవాలి. ఆ విధంగా మీరు కేటగరైజ్ చేసుకొని అవసరం ఉందా, అవసరం లేదా, అవసరాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి తప్ప అనవసరమైన సర్జరీస్కి ఎప్పుడూ వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. ఎస్, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.